మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సైబరాబాద్ పోలీసులు ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే తనను కించపరుస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సైబరాబాద్ పోలీసులకు సినీ నటి మాధవిలత ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సైబరాబాద్ పోలీసులు ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. తనను కించపరుస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సైబరాబాద్ పోలీసులకు సినీ నటి మాధవిలత ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సైబరాబాద్ పోలీసులు ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే తనను కించపరుస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సైబరాబాద్ పోలీసులకు సినీ నటి మాధవిలత ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. స్పోర్ట్స్ ప్రెస్ మీట్ ఉంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, ఇప్పటికే జేసీ ప్రభాకర్ అయితే క్షమాపణ అడిగారు కదా, మరి దీనిపైన తదుపరి పరిణామాలు ఎలా ఉండొచ్చు? జేసీ ప్రభాకర్ పై సినీ నటి మాధవిలత సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే 352, 351/270 అంటే దీనికి సంబంధించి కూడా 3 కేసులు కూడా నమోదు చేశారు. 3 కేసులు నమోదు చేసిన నేపథ్యంలో దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము జేసీ ప్రభాకర్ తను కించపరిచే విధంగా మాట్లాడము, అంతేకాకుండా అసభ్యకరంగా మాట్లాడము, మరోవైపు తన అనుచరులతో బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్వపరాలు కూడా పూర్తిగా పరిశీలించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దాని తర్వాత పూర్తిగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే 31 రాత్రి రోజు జేసీ పార్క్కు సంబంధించిన ఒక మహిళలకు ఈవెంట్ జరిగింది. ఆ మహిళల ఈవెంట్ నేపథ్యంలో మాధవిలత కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ఆ యొక్క ఈవెంట్కి కూడా ఎవరు వెళ్ళొద్దో, వచ్చే మార్గంలో అర్ధరాత్రి పూట ఒక మహిళలకు ఏదైనా జరిగితే ఎవరు చూసుకుంటారనే దానికి సంబంధించి కూడా ఒక ఘాటైన వ్యాఖ్య చేయడంతో జేసీ ప్రభాకర్ కూడా దీనికి స్పందిస్తూ మాధవిలత పైన కూడా కొంత అసభ్యకర పదజాలంతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి జేసీ ప్రభాకర్ కూడా క్షమాపణ కోరారు. అయినా కూడా దీనికి సంబంధించి మాధవిలత మాత్రము జేసీ ప్రభాకర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే మా అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేసింది. దాని తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు కూడా నమోదు చేశారు. దాని తర్వాత చూస్తే మాత్రము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంతేకాకుండా వీళ్ళు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరించారు. అంతేకాకుండా మీడియాతో ఎవరు ఎప్పుడెప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఆధారాలు కూడా సేకరించారు. ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. దాని తర్వాత పోలీసులు మాత్రము దీనిపైన ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న దాని తర్వాత దీనికి సంబంధించి కేసు ఏ విధంగా దర్యాప్తు చేయాలి, దాని తర్వాత ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలని మాత్రము త్వరలో దీనికి సంబంధించి లీగల్ ఒపీనియన్ చెప్పిన దాన్ని బట్టి కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. ఎస్ పవన్, మరి మా అసోసియేషన్ లో కూడా అంటే సైతం ఫిర్యాదు చేసింది కదా, సో మరి వారి నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయి పవన్?
అయితే ఇప్పటికే మా అసోసియేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. ఎందుకంటే తనను కించపరిచే విధంగా కూడా మాట్లాడారు కాబట్టి మా అసోసియేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. ఒక ఫిర్యాదు సేకరించిన మా అసోసియేషన్ సభ్యులు దీనికి సంబంధించి ఎవరైతే మా అసోసియేషన్ అధ్యక్షులు ఉంటారో వారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. దానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తాము. కమిటీ ఏర్పాటు చేసి ఎందుకు ఇలాంటి కించపరిచిన వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి పూర్తిగా ఒక కమిటీ దర్యాప్తు కూడా జరుపుతుంది. దర్యాప్తు జరిపిన దాని తర్వాత కూడా పూర్తిగా అతని పైన ఎలాంటి శిక్ష తీసుకోవాలని మాత్రం కమిటీ కూడా కొంత ఇందులో ఆలోచన కూడా చేస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయ పరంగానే ఉండాలి, సినిమాకు సంబంధించిన వ్యక్తిగత జీవితంలోకి రావద్దని చెప్పి కూడా గతంలో కూడా మా అసోసియేషన్ సంబంధించిన సభ్యులు కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాము. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ చూసినా కూడా రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా సంబంధించిన ఇద్దరి మధ్య కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇదే తరహాలో కూడా జేసీ ప్రభాకర్ కావచ్చు, మాధవీలతకు సంబంధించిన ఇద్దరి మధ్య కూడా ఇలాంటి సంభాషణ జరిగింది. ఎందుకంటే ఒకరు రాజకీయ నాయకులు, మరోవైపు ఒకరు సినిమాకు సంబంధించిన ఒక హీరో కాబట్టి, ఒక హీరోయిన్ కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా నటి నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చోటు చేసుకున్నాయి దానిపైన కూడా పూర్తిగా ఒక కమిటీ దర్యాప్తు జరుపుతుంది. దర్యాప్తు జరిపిన దాని తర్వాత ఇది మా అసోసియేషన్ కమిటీకి సంబంధించిన అధ్యక్షుడు పంపుతారు. దాని తర్వాత ఏం జరుగుతుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్ పవన్, అసలు ఇది December 31 లేడీస్ నైట్ ఇష్యూ అయింది కదా, సో ఆయనపై ఇప్పుడైతే కేసు నమోదైంది. కానీ ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఏమంటున్నారు దీనిపైన? అయితే ఇప్పటికి మాత్రం టీడీపీ శ్రేణులు దీనికి సంబంధించి ఎక్కడా కూడా స్పందించలేదు. ఎందుకంటే ఇది ఇద్దరి మధ్య ఒక జరుగుతున్న వాగ్వాదంగా చూస్తుంది. ఎందుకంటే ఇది ఒక జేసీ పార్క్కి సంబంధించిన ఒక మహిళా ఈవెంట్ జరిగినప్పుడు మాధవిలట కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇద్దరి మధ్యనే దీనికి సంబంధించి పూర్తిగా కొనసాగుతుంది ఈ యొక్క వివాదం. అందులో మాత్రం టీడీపీకి సంబంధించి కావచ్చు, ఇతర సంబంధించిన ఎవరు కూడా జోక్యం చేసుకోలేరు, వారే తేల్చుకుంటారని చెప్పి కూడా టీడీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా మాత్రము పోలీస్ సంబంధించి కేసు కూడా నమోదు చేశారు కాబట్టి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది, దాని తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.